అందరికీ నమస్తే అండి. నేను మీ జోష్నా దిలీప్. జోడీ కిచెన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు రెసిపీ తీపి కాకరకాయ కూర. కాకరకాయ అంటేనే కొందరికి చేదు భయం ఉంటుంది. అందుకే ఈ స్పెషల్ రెసిపీ. ఇది తీపి కాకరకాయ కూర. పేరులోనే ఉన్నట్టుగా ఈ కూరలో చేదు అనేది అస్సలుండదు. ఈ కూరలో బెల్లం రుచి అనేది అద్భుతంగా కలిసి కాకరకాయ రుచిని పూర్తిగా మార్చేస్తుందండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ కూర ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి. కాకరకాయలను ఎంచుకునే విధానం మీరు ఏ కాకరకాయ అయినా తీసుకోండి. అది హైబ్రిడ్ కాకరకాయ, నాటు కాకరకాయ లేతే చిన్న కాకరకాయలైనా తీసుకోవచ్చు. మనం తీసుకున్న కాకరకాయలకి పైన, కింద తొడిమలను కట్ చేసుకోవాలి. పైనున్న పెచ్చుని చాకుతో గాని, లేతే పీలర్‌తో గాని పీల్ చేసుకోండి. ఈ విధంగా తీసుకుంటం వల్ల కాకరకాయలో ఉన్న చేదు 90% తగ్గిపోతుందండి. ఇలా పీల్ చేసిన కాకరకాయలని శుభ్రంగా ఒకసారి కడుక్కోండి. ఇలా కడగటం వల్ల దాని మీదున్న చేదుతనం గూడా తగ్గుతుంది. శుభ్రం చేసుకున్న కాకరకాయలని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఏ విధంగా కట్ చేసుకోవాలంటే, ఈ కూరకైతే మరీ చిన్న ముక్కలు కట్ చేయకూడదండి. ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ముదిరిపోయిన గింజలుంటే గనక తీసేసేయండి. లేతగా ఉంటే గనక ఉంచండి. కూర వండుకున్న తర్వాత పంటి కింద అక్కడక్కడ తగులుతా ఉంటే చాలా బావుంటుంది. ఈ కాకరకాయల గురించి కొన్ని విషయాలండి. ఈ కాకరకాయ అనేది చాలా మంచిది ఆరోగ్యానికి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్‌కి అండ్ నెక్స్ట్ రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి, జీర్ణ వ్యవస్థకి మంచిదండి. కొలెస్ట్రాల్ మరియు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కనీసం వారంలో ఒక్కసారైనా తీసుకుంటాకి ట్రై చేయండి. చేదనేది తగ్గించడానికి చిన్న చిట్కా అండి ఇక్కడ. కాకరకాయ ముక్కలను కోసిన తర్వాత వాటిపై ఉప్పు లేదా పెరుగు వేసి 20 నిమిషాల పాటు ఉంచితే చేదనేది తగ్గుతుంది. ఆ తర్వాత శుభ్రంగా కడిగి వండుకోవచ్చు. ఈ కూరలో వేసుకునే మరొక ముఖ్యమైన ఇంగ్రీడియెంట్ ఉల్లిపాయలండి. ఉల్లిపాయలనేవి సన్నగా, నిలువుగా కోసుకోవాలి. చిన్నగా అస్సలు కోసుకోకండి. ఇప్పుడు కూర వండుకునే విధానం ఒక కడాయి తీసుకొని, కడాయి వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూను జీలకర్ర, మనం ముందుగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటూ కాసేపు మగ్గించుకోవాలి. ఎంతవరకు మగ్గించుకోవాలంటే 30% మగ్గించుకోవాలండి. మరి ఎక్కువ సేపు మగ్గించుకోకూడదు. కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత 60% మగ్గించుకోవాలి. అంటే ముక్క మెత్తదనం వచ్చేంత వరకు లేదా కొద్దిగా రంగు మారేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుంటా మగ్గించుకోండి. అప్పుడు మీకు త్వరగా మగ్గుతాయి. ఇక్కడ ఇంకొక విషయం అండి. కాకరకాయ ముక్కలను మగ్గించేటప్పుడు మంటను మధ్యస్థంగా ఉంచాలి. మంట ఎక్కువగా ఉంటే ముక్కలు త్వరగా మాడిపోతాయి. కానీ లోపలనేది సరిగ్గా మగ్గవు. అలాగే చేదు కూడా పోదు. మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకుంటా ఉండండి. కాకరకాయలనేవి ఉడుకుతున్నప్పుడు మనం బెల్లం పొడి అనేది రెడీ చేసుకోవాలండి. ఈ తీపి కాకరకాయ కూరలో బెల్లం అనేదే వాడతారండి. పంచదార అనేది అస్సలు వాడొద్దు. ఒకవేళ పంచదార వాడాలి అనుకుంటే సగం బెల్లం, సగం పంచదార వేసుకోండి బావుంటుంది. మసాలా ముద్ద తయారీకి 8 రెబ్బల వెల్లుల్లిపాయలు, ఒక స్పూను జీలకర్ర, స్పూనున్నర కారం వేసుకొని మసాలా ముద్దను తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాకరకాయ ఉల్లిపాయలనేవి మంచి రంగు మారాయి కదా! ఇప్పుడు మనం పట్టి ఉంచుకున్న మసాలా ముద్ద అనేది వేసుకోవాలి. కాకరకాయలనేవి ఉడకకుండా కారం కానీ, మసాలా కానీ వేస్తే కాకరకాయలనేవి ఉడకవండి. గట్టిగా ఉంటాయి. పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే మసాలా అనేది వేయండి. మసాలా వేసిన తర్వాత కాకరకాయలనేవి ఎంతవరకు ఉడికించుకోవాలంటే నూనె అనేది వదలాలండి. అలా వదిలిన తర్వాత మాత్రమే బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా వేసుకుంటే పాకం అనేది మరి ఎక్కువ పట్టేస్తుంది. నూనె అనేది పైకి తేలిన తర్వాత మనం బెల్లం పొడి యాడ్ చేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ మాత్రమే మగ్గించుకోవాలి. 2 నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తీపి కాకరకాయ కూర రెడీ అయిపోయినట్టే. మన తీపి కాకరకాయ కూరని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పక్కన బూందీ నంచుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. అండ్ ఇది వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. లాంగ్ జర్నీస్‌కి వెళ్ళినప్పుడు లేతే ట్రైన్ జర్నీస్ అప్పుడు ఈ కూరని హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. ఈ రెసిపీ అనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానని మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో కొత్త వంటకంతో కలుద్దాం. సెలవు.